హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గణేష్. మీరు ఇప్పుడు చూస్తుంది ఇంక్యుబేటర్. కోడి అనేది లేకుండానే పిల్లలు తయారవుతాయి ఈ బాక్స్లో. మనం ఇప్పుడు లైవ్లో కోడి పిల్ల ఎలా ఉడుతుందో చూద్దాం. ఇప్పుడు మీరు చూడవచ్చు, అక్కడ బాక్స్లో చాలా గుడ్లు ఉన్నాయి. వాటిలో ఒక గుడ్డు పైన పెట్టుంది. అది ఆల్మోస్ట్ ఇంకొక 2-3 నిమిషాల్లో పిల్ల కాబోతుంది. అక్కడ కనిపిస్తున్నటువంటి గుడ్డు రెండుగా చీలుంది చూడండి. అవి 2 షెల్స్గా ఏర్పడి పిల్ల అనేది బయటకు వస్తుంది. క్లియర్గా మీకు తెలియడం కోసం అన్ని గుడ్లలో కనిపిస్తుందో లేదో అని చెప్పేసి చాప్ మీద పెట్టుకున్నాము. ఆ చాప్ మీద మీరు అబ్జర్వ్ చేయొచ్చు. బ్లాక్ చార్ ఏదైతే ఉందో అది పగలగొట్టుకొని వచ్చినటువంటి కోడి పిల్లది. ఇంకా సేపట్లో బయటకు వస్తుంది. అది కొంచెం చూడండి, తన్నుకుంటుంది. ఆ 2 డొప్పల్ని వేరువేరుగా తన్నేసి బయటకు వచ్చేస్తుంది. ఒక చిన్న లేయర్ ఏదైతే ఉందో కోడి పిల్లకి ఆ ఎగ్కి అతుక్కొని ఉంటుంది. అది విడిపోయిందంటే ఈజీగా 2 నిమిషాల్లో బయటకు వచ్చేస్తుంది. 2 నిమిషాలు కూడా అక్కర్లేదు, 1 నిమిషంలోనే బయటకు వచ్చేస్తుంది. యాక్చువల్గా ఈ ఇంక్యుబేటర్ బాక్స్ వల్ల యూజ్ ఏంటి అంటే, మనకి కోడి పెట్ట అనేది మినిమం మనకు తెలిసి 15 నుంచి 20 గుడ్లు అనేది పెడుతుంది. చూడండి, కోడి పిల్లలు ఆల్మోస్ట్ వచ్చేసింది. మా వాడు చూపిస్తున్నాడు. ఇంకా సేపట్లో బయటకు వచ్చేస్తుంది. 20 నుంచి 30 గుడ్లు పెడుతుంది. కానీ 20 గుడ్లు పెట్టి పొదిగేలోపు మొదట పెట్టిన గుడ్లు ఏవైతే ఉన్నాయో పాడయ్యే అవకాశం ఉంది. అలానే 20 గుడ్లని అది పొదుగుతూ తిప్పాలంటే కష్టం, పిల్లలు అనేవి చేయలేదని. అదే మనం ఇంక్యుబేటర్లో అయితే ఎక్కువ పిల్లలు చేయించుకోవడానికి అవకాశం ఉంది. అంటే గుడ్లు పాడు చేసుకోకుండా. అదొక పిల్ల వచ్చేసింది, మా వాడు చేతిలో తీసుకున్నాడు. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసి చూడవచ్చు. చూడండి, చిన్న పిల్ల బ్లాక్గా ఉంది, క్యూట్గా. అదిగోండి, అంటే టెంపరేచర్ సరిపోతుందో లేదో అని చెప్పేసి బాక్స్లో పెట్టేశాడు. సో టెంపరేచర్లో ఇప్పుడు లైట్లు వెలిగి ఆ బాక్స్లో టెంపరేచర్ సెట్ అయ్యి ఆ హీట్కి పిల్లంతా తడి ఆరిపోయి పొడి బాగా ఫ్రెష్గా తయారవుతుంది. బస్తో తిరుగుతూ అది ఒక పిల్ల అటు ఇటు తిరుగుతూ ఉంది.